వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కరెంట్ అఫైర్స్. మనకు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ షెడ్యూల్ మొత్తం ఇచ్చేసారు కాబట్టి క్విక్ రివిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలా బిట్స్ వైజ్ కొన్ని చూద్దాం మనం. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి న్యూ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్ యొక్క సీఈఓ చైర్మన్ ఎవరు అని అడిగితే సతీష్ కుమార్. అండ్ తర్వాత వచ్చేసి 2025 ఇయర్ని ఏ మినిస్ట్రీ అనేది రీఫార్మ్ ఇయర్ అనిగా డిక్లేర్ చేశారని ఇస్తారు. అంటే మినిస్ట్రీ విచ్ డిక్లేర్ 2025 యాజ్ ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్. దీని ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ అనేది 2025ని రీఫార్మ్స్ ఇయర్గా డిక్లేర్ చేశారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ డెవిల్ హంట్ ఇన్ ఫిబ్రవరి. ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది ఫిబ్రవరిలో జరిగింది. ఇది వచ్చేసి బంగ్లాదేశ్కి సంబంధించింది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఐసీసీ ఉమెన్స్ అండర్-19 T20 ఎవరు గెలిచారు 2025లో? ఇండియా. మాధవ్ నేషనల్ పార్క్. ఇది మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని. ఇది ఇంకోటి ఏంటంటే 58th టైగర్ రిజర్వ్ ఇండియాలో ఉన్న 58th టైగర్ రిజర్వ్ కూడా ఇది. సో దీని ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. మనకి ఈ మధ్య నేషనల్ పార్క్స్ గురించి కూడా ఇస్తున్నారు. ఒకసారి ఎవరైనా క్విక్ రివిజన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఏ స్టేట్లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయని. తర్వాత క్వశ్చన్ వచ్చేసి 73rd మిస్ యూనివర్స్ 2024 మిస్ యూనివర్స్ అని ఎవరైనా అడిగితే విక్టోరియా కజారే తీల్విగ్. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి R1 AI అంటే ఏఐ మోడల్ డీప్ సీక్ R1 అనేది ఏ కంట్రీ లాంచ్ చేశారంటే చైనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మలేరియా ఫ్రీ కంట్రీ ఇన్ 2025లో మలేరియా ఫ్రీ అయిన కంట్రీ ఏదని ఇస్తే మనకి జార్జియా. దీని ఆన్సర్ వచ్చేసి అదే 2024 అని ఇస్తే ఈజిప్ట్. గుర్తుపెట్టుకోండి 2024లో ఈజిప్ట్, 2025లో జార్జియా. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ఎక్కడుంది ఇండియాలో అంటే పూణేలో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ఉంది. కాన్స్టిట్యూషనల్ పార్క్ అనేది జైపూర్లో కూడా ఉంది కానీ మనకి ఫస్ట్ అనేది పూణేలో పెట్టారు. కాన్స్టిట్యూషనల్ పార్క్ అంటే ఏం లేదు, మన రాజ్యాంగం గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రియాంబుల్లో ఏమున్నాయి, మొత్తం రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి అలాంటి వాటికి గురించి పార్క్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇన్ ఆస్కార్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారని ఆస్కార్ అవార్డ్స్తో. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎడ్రియన్ బ్రోడీ. దీని యొక్క మూవీ పేరు ఏంటంటే ద బ్రూటలిస్ట్. మనం మూవీ అంటాం కదా, కాకపోతే అక్కడ డ్రామా అంటారు. సో ద డ్రామా పేరు ఏంటంటే ద బ్రూటలిస్ట్. అండ్ మన అవార్డు వచ్చిన యాక్టర్ పేరు ఏంటంటే ఎడ్రియన్ బ్రోడీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్స్. అంటే ఆర్గానిక్ ఫిషరీస్ అంటే ఏమలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏ మందులు వేయకుండా చేపల పెంపకం అన్నమాట. సో ఇది ట్రై చేసిన అండ్ సక్సెస్ అయిన స్టేట్ ఏదంటే సిక్కిం క్యాపిటల్ వచ్చేసి గ్యాంగ్టక్. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే డవోస్, స్విట్జర్లాండ్ డవోస్. ఇది ఆల్రెడీ జనవరిలో అయిపోయింది. సో మనకి అడిగితే 2025లో ఎక్కడ జరిగిందని అడిగితే డవోస్, స్విట్జర్లాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది బీచెస్కి సంబంధించింది. ఈ బీచెస్లో ఏ బీచెస్ అయితే క్లీన్గా నీట్గా అండ్ విజిటర్స్కి చాలా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే బీచెస్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని ఇస్తారు. ఇది రీసెంట్గా కేరళలో 2 బీచెస్కి వచ్చినాయి అనమాట. కన్నూర్ డిస్టిక్లో ఉన్న బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఒక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మన ఏపీలో ఒక బీచ్కి ఆల్రెడీ ఉన్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసేయడం జరిగింది. సో మీకు ఎవరైనా తెలిస్తే దాని ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెబనాన్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని ఇచ్చాడు. అండ్ లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి బీరట్. దీని ఆన్సర్ ఏంటంటే న్యూ ప్రైమ్ మినిస్టర్ ఇయర్ 2025 నుంచే ప్రైమ్ మినిస్టర్ అనమాట ఇతను నవాబ్ సలాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెస్ట్ ఫిలిం అవార్డ్ ఇన్ 97th అకాడమీ అవార్డ్స్. బెస్ట్ ఫిలిం ఏ మూవీకి వచ్చిందంటే అనోరా. 97th అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ మూవీ ఏదంటే అనోరా.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 16th బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ అనేది 5 కంట్రీస్ యొక్క ఆర్గనైజేషన్ అనమాట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ కలిసి ఒక బ్రిక్స్ ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యారు. ఇవన్నీ మొత్తం ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ అనమాట. సో దీంట్లోకి చాలా కంట్రీస్ మళ్ళీ కొత్తగా యాడ్ అయినాయి. సో మనకు బ్రిక్స్ అనేది కొంచెం ఆ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ 16th బ్రిక్స్ సమ్మిట్ అనేది మనకి రష్యాలో జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 17th బ్రిక్స్ సమ్మిట్ 2025లో బ్రెజిల్లో జరగనుంది. సో మీరు ఖచ్చితంగా ఈ డేట్స్, ఈ 16th 17th ఏ నెంబర్ అడిగారో చూసుకొని కంట్రీ పెట్టి రావాలి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. మనకి క్వశ్చన్లో ఏం అడిగారో ఒకసారి మనం చూసుకోవాలి. దీంట్లో 2 ఫార్మాట్స్ ఉంటాయి, బ్లిట్జ్ ఉండేది, క్లాసికల్ ఉండేది. సో మనకి ఇక్కడ బ్లిట్జ్ అడిగారు కాబట్టి ఈ 2024లో ఇద్దరు గెలవడం జరిగింది ఛాంపియన్షిప్ ట్రోఫీ అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి ఇయోన్ నెపోన్మిచ్ అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్. మ్యాగ్నస్ కార్ల్సన్ ఆల్రెడీ మనకి అందరికి తెలుసు, చాలా బిగ్ వరల్డ్ ఛాంపియన్. అతనితో పాటు ఈ నెపోన్మిచ్ అనేది ఇద్దరు షేర్ చేసుకున్నారు ఛాంపియన్షిప్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్షిప్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మేబీ అడగచ్చు, ఎందుకంటే మన ఇండియా కంట్రీ అనేది విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వరల్డ్ ఛాంపియన్షిప్ చెస్లో వరల్డ్ ఛాంపియన్షిప్ రావడం ఇదే ఒక 20 years తర్వాత మేబీ ఇప్పుడే రావడం అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి డి గుకేష్, దొమ్మరాజు గుకేష్. ఇతను వచ్చేసి 18th వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్, 18th వరల్డ్ ఛాంపియన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇతని ఏజ్ కూడా 18 years. సో మన నెక్స్ట్ క్వశ్చన్ 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే గైనేష్ కుమార్. దీని ఆన్సర్ వచ్చేసి గైనేష్ కుమార్. న్యూ చీఫ్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్. బ్రహ్మోస్ ఎయిర్స్పేస్ యొక్క న్యూ చీఫ్ ఎవరని అడిగితే జే రాఘవేంద్ర జోషి, జేఆర్ జోషి. మనకి ఆల్రెడీ అస్సాం అంటే తెలుసు, అస్సాం క్యాపిటల్ ఏంటంటే దిస్పూర్. మనకి ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్యాపిటల్ కూడా పెడుతున్నారు. సో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం ఏదని అయితే దిబ్రూగఢ్. నెక్స్ట్ కమింగ్ టు బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డ్. అగ్రికల్చర్ స్టేట్ అవార్డ్స్ అనేది ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ బెస్ట్ అగ్రికల్చర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మహారాష్ట్ర స్టేట్కి. థామస్ అండ్ ఊబర్ కప్ 2024. థామస్ అండ్ ఊబర్ కప్ అనేది మనకి బ్యాడ్మింటన్కి సంబంధించింది. దీన్ని 2024లో ఎవరు గెలిచారంటే చైనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు 2024 కరెంట్ అఫైర్స్ కూడా చదవాల్సి వస్తుంది 2025, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎగ్జామ్ సెటప్ అయితే అయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. సో మేబీ ఆ ఎగ్జామ్ పేపర్ ఇవ్వచ్చు, మళ్ళీ లేకపోతే మనకి కొత్తగా ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ రెండింటిలో ఏది చేస్తారో తెలియదు కాబట్టి 2024 కరెంట్ అఫైర్స్, 25 కరెంట్ అఫైర్స్ రెండింటినీ ఫాలో అవ్వాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్. డెవిల్ స్ట్రైక్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అని. ఇది ఇండియాలో జరిగింది. ఇది ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ అనేది ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్య జరిగిన జాయింట్ ఎక్సర్సైజ్. ఇది రాజస్థాన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వల్చర్స్ అంటే రాబందులు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ గురించి కూడా క్వశ్చన్స్ ఇస్తారు. ఇది లేటెస్ట్గా ఇది బిల్ గేట్స్కి సంబంధించింది కాబట్టి సోర్స్ కోడ్, ఆయన చనిపోయారు లాస్ట్ ఇయర్, సో అతనికి సంబంధించి క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. సోర్స్ కోడ్ మై బిగినింగ్ ఆటోగ్రఫీ, ఇది ఎవరికిది అంటే బిల్ గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ అవార్డ్ అనమాట. సో దీన్ని 2024లో ఎవరికి ఇచ్చారంటే మిథున్ చక్రవర్తికి ఇచ్చారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2025. దీన్ని ఇంకో పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. దీని పేరు మార్చారు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా చేశారు. 2025లో ఎవరికి వచ్చినాయి అంటే 4 మెంబర్స్కి వచ్చినాయి. మను భాకర్ షూటింగ్లో, డి గుకేష్ చెస్, అండ్ హర్మన్ ప్రీత్ సింగ్ వచ్చేసి హాకీ, ప్రవీణ్ కుమార్ వచ్చేసి అథ్లెటిక్ అనమాట. అంటే పారా ఒలింపిక్స్ ఉంటాయి కదా, మళ్ళీ దాంట్లో అథ్లెటిక్స్ సంబంధించిన అతను ప్రవీణ్ కుమార్. తర్వాత ఈ ఒలింపిక్స్తోనే క్లోజింగ్ సెరమనీలో ప్యారిస్లో జరిగింది 2024. ఈ క్లోజింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్ ఎవరంటే
శ్రీజేష్, మనుభాకర్. సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మళ్ళీ తర్వాత అప్లోడ్ చేస్తాము. సో ఎవరైతే మనకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.